హాయ్ అండి, వెల్కమ్ టు కర్ణిక బ్లాగ్స్. వేసవికాలం అంటే ముంజులు, మామిడికాయలు, పచ్చళ్ళు, ఆవకాయలు, మామిడికాయలు ఇవే కాకుండా ఆడవాళ్ళకి స్పెషల్గా ఇంకొక సీజన్ ఉంటుంది. అది మల్లెపూలు, కాటన్ చీర కదా. అసలు ఈ సమ్మర్లో మే నెలలాగే లేదు, అసలు ఎండలు తక్కువ ఉన్నాయి. ఎప్పుడో మా మా చిన్నప్పుడు ఒక సంవత్సరం ఆ ఇయర్లో ఇలాగే ఎండలు లేకుండా మే నెలంతా చల్లగా ఉన్నదంట ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మే నెలంతా వర్షాలు పడటం, చల్లగానే ఉంది కానీ ఒక్కపోత మాత్రం ఉంది. జలుబులు, జ్వరాలు ఎక్కువైపోతున్నాయి. కరోనా అంటున్నారు, మళ్ళీ కరోనా వచ్చిందంట వచ్చింది. చాలా భయం వేస్తుంది. మళ్ళీ రోజులో ఏదో ఒక సమయంలో వర్షం కొద్దిగా పడతానే ఉంటుంది. ఈ సమయంలో బజ్జీలు, చాట్ ఇవి తినాలనిపిస్తుంది. వాటి కోసం వెళ్ళిపోతారు. దానికన్నా ఇంట్లో పచ్చళ్ళు పట్టుకుంటున్నారు కదా, ఆవకాయ వేసుకొని చక్కగా అన్నం తినండి, ఇంత నెయ్యి వేసుకొని. ఆ చాట్లు వాటికన్నా ఇది హెల్తీ కొంచెం. ఆ బండిలో ఆ వాటర్, పానీపూరి బండి దగ్గర ఆ వాటర్ ఎలా ఉంటుంది, దానికన్నా చక్కగా ఇంట్లో ఆవకాయ పచ్చడి, మావకాయ పచ్చడి, పోళ్ళు పచ్చళ్ళు పడతారు. పట్టకపోతే ప్రియా పచ్చళ్ళు అయితే గాజు బాటిల్లో అమ్ముతారు. వడియాలు లేకపోతే చిప్స్ ఇవి నంచుకొని చక్కగా ఇంట్లో పచ్చళ్ళు వేసుకు తినండి, సూపర్ ఉంటుంది. ఆ బండిలో కొనుక్కునే ఫుడ్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యం ఈ వర్షాకాలం వెళ్ళే వరకు కొన్ని రోజుల తర్వాత కొంచెం వాతావరణం బాగుంటే తినచ్చు. పాపం వాళ్ళు బతకడానికి మనం తినాలి, మనం తింటే హాస్పిటల్కి పోయాలి. ఇటు ఈ డబ్బులు ఇచ్చి అనారోగ్యం కొనుక్కుని మళ్ళీ ఆరోగ్యం కోసం డబ్బులు ఇచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కొనుక్కోవాలి. ఇక్కడ డబ్బులు ఇచ్చుకుని ఆరోగ్యం పాడు చేయాలి, మళ్ళీ డబ్బులు ఇచ్చుకుని ఆరోగ్యం కొనుక్కోవాలి. ఎటు చూసినా మనకే ప్రాబ్లం. కానీ మన డబ్బుల వల్లే వీళ్ళు బతకాలి, హాస్పిటల్లో డాక్టర్స్ బతకాలి. ఏమైనా జాగ్రత్త ఫుడ్ విషయంలో. జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయండి బయట. చాలా జలుబు చేసేసి దగ్గులు, జ్వరాలు. హాస్పిటల్స్ అన్నీ మళ్ళీ ఫుల్ అయిపోయినాయి. ఈ కరోనా ఒకటి భయపెడుతున్నారు, కరోనా అంటున్నారు. ఏంటో మళ్ళీ ఓ పక్కనేమో పండిన పంటకేమో వర్షాల వల్ల దెబ్బతింటున్నాయి. ఇదొకటి, ఏదో ఒకటి వినాశనం చేస్తేనే కానీ దేవుడికి తృప్తి ఉండదు. అలా అంటే మీరు పాపాత్ములు అంటాడు. ఏమోనండి, ఏం జరిగిద్దో ఏమో తెలియదు. కానీ ప్రస్తుతానికి కరోనా అనే కాన్సెప్ట్ వింటుంటేనే కంగారుగా ఉంటుంది. ఏం జరిగిద్దో, ఎలా ఉంటుందో పరిస్థితి. కరోనా అంటేనే COVID-19 గుర్తొస్తుంది. అది గుర్తొస్తుంటే ఎంత షివరింగ్ అంటే ఇప్పుడున్న పరిస్థితులకి మళ్ళీ వచ్చిందనుకోండి, ఎంత అల్లకల్లోలం అయిపోతారో అసలు బాబోయ్. ఇప్పటికే జాబ్ సరిగ్గా రాకుండా ఎలా అంటే అలాగా పరిస్థితులు చాలా ఇదిగా ఉంటున్నాయి. ఒకటి ప్రకృతి వల్ల, ఒకటి సమస్య వల్ల, అయితే అనారోగ్యం వల్ల జలుబు, జ్వరాలు వచ్చి హాస్పిటల్కి వెళ్తుంటే ఈ కరోనాలన్నీ వ్యాక్సిన్లు వేస్తుంటే అవి మింగిన ఇంకొక అనారోగ్యం, హార్ట్ అటాక్ వచ్చి గుండాగిపోవటం, ఎన్ని సమస్యలు అసలు. ఏంటో ఏ మానవుడు బ్రతకటానికి ఎన్ని అడ్డంకులు దాటుకుని బ్రతుకుతున్నాడో అసలు. ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కాదు. వర్షం పడినప్పుడు రోడ్డు మీదకి వెళ్తే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినప్పుడు అసలు
ఎన్ని ఫ్రాగులు అండి, ఇంతంత పెద్ద పెద్ద కప్పలు ఉంటాయి కదా, ఈ కార్లు ఈ తొక్కేసి పచ్చడి పచ్చడి చేసేస్తున్నారు. అవి వర్షం నీళ్ళకి అందులో కలిసిపోయి నీసు వాసన, ఆ వాసనకి వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట. వామిటింగ్ అంత నీసు. ఎందుకు వర్షం పడితే నీసు వాసన ఎందుకు వస్తుంది అనేది అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు స్వయంగా కళ్ళతో చూస్తుంటే ఓహో, ఇలాంటి చిన్న చితక జంతువులు చనిపోవడం వల్ల ఇంత భయంకరం. ఆ వాసన పీల్చుతుంటే అదే మనం పీల్చక్కర్లేదు, వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ కడుపులో తిప్పేసి వామిటింగ్ అయిపోతుంది. మాస్క్ కంపల్సరీ. వర్షం పడి బయటికి వెళ్తుంటే మాస్క్ పెట్టుకుని వెళ్ళడమే బెస్ట్. అది ఒక డ్రెస్ లాగా ఒక వాడాల్సిందే. ఏదో మనం బయటికి వెళ్తే నీట్గా మేకప్ అయ్యి వెళ్ళినా కంపల్సరీ మాస్క్ మనతో ఉండాలేమో అనే ఫీలింగ్ కాదు, ఉండాలి అనే కంపల్సరీ రొటీన్ లైఫ్కి వచ్చేస్తాం అనుకుంటా. ఆ లైఫ్కి మాస్క్ వేసుకుని వెళ్ళడం మంచిది. పిల్లలకి కూడా మాస్కులు పెట్టేసుకుంటమే మంచిది. మెయిన్ అనారోగ్య సమస్య తీసుకుంటే మగవాళ్ళకు వస్తే ఆర్థికంగా ప్రాబ్లం అవుతుంది, ఆడవాళ్ళకు వస్తే ఇంట్లో చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, చిన్నపిల్లలకు వస్తే ఇంకా వాళ్ళు కోలుకునే వరకు తల్లికి తండ్రికి కూడా మనశ్శాంతి ఉండదు. వేడి నీళ్ళు కాసుకుని ఇవ్వాలి. ఇంకెలా ఉంటుందంటే పిల్లలతో ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోకపోతే ముందు వాళ్ళ వల్లే ఎక్కువ మనం సఫర్ అయ్యేది. అసలు మనకి చేసేవాళ్ళక ఇది అవ్వాలి. పిల్లలకు వచ్చిందంటే వాళ్ళు నిద్రపోరు, మనం నిద్రపోవడానికి ఉండదు, అన్నీ చెప్పుకోలేరు, ఇది చేయలేరు. అందుకే ఫుడ్ విషయంలో కొంచెం కేర్గా ఉండాలి. బయట ఫుడ్ అయితే అసలు ఇది అవ్వదు. ఈ వర్షాకాలంలో ఇంట్లోనే వేడి నీళ్ళు ఎక్కువ తాగడమే మంచిది. అందరికీ తెలుసు, అయినా కూడా వీలైతే తులసి ఆకులు వేసుకొని మరిగించుకొని అలా తాగడం మంచిది. నిమ్మకాయ వాటరు అది వేడి నీళ్ళు. పిల్లలకి పాపం స్కూల్కి వెళ్తారు, అన్ని సౌకర్యాలు కుదరు, వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎలా హడావుడిగా ఈ టెన్షన్లో ఎలా అంటే అలా తినేసి పరుగులు జీవితంలో ఎక్కడ దొరికితే ఆకలేసినప్పుడు అక్కడ తినేసి పాపం ఇలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తక్కువైపోతుంది. మరీ కేర్ తీసుకోవాలంటే దానికి కూడా చాలా పెట్టుబడి పెట్టి తీసుకోవాలి. అలా కాదు, ఉన్నంతలోనే చేసుకోవాలంటే టైం కుదరట్లేదు. వాటర్ ఎక్కువ తాగాలంటే బయటికి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా బాత్రూమ్ ఫెసిలిటీ లేక వాళ్ళు ఎక్కువ తాగలేకపోతున్నారు. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. చిన్నపిల్లలకి అల్లం తులసాకి రసం కలిపి దాంట్లో తేనె కలిపి ఒక స్పూన్ డైలీ ఇచ్చేస్తే కఫం ఉన్న దగ్గు రాకుండా ఉంటుంది. జలుబు తొందరగా రాకుండా ఉంటుంది అన్నమాట. జలుబు వల్ల ఇబ్బంది కలగకుండా శ్వాస బాగా తీసుకోవడానికి అవి కఫం ఉంటేది కోసేస్తుందంటండి లోపల, అదే అవన్నీ తగ్గిస్తుంది అన్నమాట. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అది చేయండి. మా పిల్లలు ఒక సైజు పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్న పిల్లలు అయితే వేడి నీళ్ళు కంపల్సరీ ఒక గ్లాస్ పొద్దున్నే కంపల్సరీ తాగించండి. దయచేసి నాకు సపోర్ట్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.